హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ మట్కా కుల్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అచ్చం మనం బయట కొనే మట్కా కుల్ఫీ టేస్ట్తో ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూసేయండి. చూసే ముందైతే ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక 1/2 లీటర్ వరకు వేసుకోండి. ఈ 1/2 లీటర్లో నుంచి మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి పాలని ఒక బౌల్లో వేసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత లమ్స్ అనేవి అసలే లేకుండా మొత్తం పూర్తిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని పాలని మరిగించుకోవాలి. ఈ విధంగా పాలని కలుపుకుంటూ మరిగించుకుంటే ఆడుగంటకుండా ఉంటాయి. పక్కన అంచుల వెంబడి ఉన్న మీగడను కూడా పాలలోకి అనుకుంటూ ఒక 1/2 కప్పు వరకు షుగర్ని అయితే పాలల్లోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇక్కడ బాదం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. ఇది నేను బాదం మిల్క్ చేసినప్పుడు ప్రిపేర్ చేసిన పౌడర్ అన్నమాట. మనము ఈ బాదం పౌడర్ని యూస్ చేసి మనం మట్కా కుల్ఫీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ విధంగా బాదం డ్రై ఫ్రూట్ మిక్స్ని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు పాలని మరిగించుకున్నట్లయితే కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా మంచి అరోమా కూడా వస్తుంది. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలుపుకొని మొత్తం పాలలోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటుంటే కన్సిస్టెన్సీ అనేది మొత్తం దగ్గరగా అవుతుంది. ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే మంచి అరోమాతో మట్కా కుల్ఫీకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. చూడండి, కొంచెంగా దగ్గర పడిపోయినట్లుగా అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ని ఆపేసి పూర్తిగా చల్లార పెట్టుకోవాలి. ఇలా చల్లార పెట్టుకునే టైంలో కూడా మనం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ని నేను ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వాడుకోండి, లేదంటే పాలపైన మీగడనైనా కూడా ఫ్రెష్గా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకున్నారంటే మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. చూడండి, పైన మొత్తం నురుగా అనేది వచ్చింది కదండి. ఇలా వచ్చినట్లయితే మనకు ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందన్నట్టు. ఇక్కడ మట్కా కుల్ఫీ కదండి, ఇలా నేను మట్కా కుల్ఫీ కోసం ఇలా కుండలన్నీ మట్కాస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఇందులోకి మనం చేసే ఈ మట్కా కుల్ఫీని మొత్తం అంతా వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మనము ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పంటికి తగిలి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాను. తర్వాత పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకొని ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో మొత్తం అంతా కూడా కవర్ చేసుకోండి. ఈ విధంగా కవర్ చేసుకున్న ఈ మట్కాలని మనం ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పాటు పెట్టుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెసిపీ రెడీ అయిపోతుందండి. చూడండి, అన్నీ కవర్ చేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ పాటు పెట్టేసి వదిలేయాలి. 8 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి, మట్కా అంతా కూడా చాలా ఫ్రీజ్ అయిపోయి చాలా పర్ఫెక్ట్గా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిందా లేదా అల్యూమినియం ఫాయిల్ తీసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. కుల్ఫీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం మట్కా కుల్ఫీని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాదం మిక్స్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.